నమస్కారాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాండూరులో ఎన్నికలు సహజంగా ఎక్కడ కూడా ఏమి ఎదురుముదురు సంఘటన లేకుండా మొన్ననే ప్రశాంతంగా జరిగినాయి. మరి ఈరోజు కూడా ఉదయం నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా దిగ్విజయంగా అధికారులు కానీ అటు పోలీసులు కానీ అందరూ ఓ మంచి పద్ధతిలో దిగ్విజయంగా చేయడం జరిగింది. దిగ్విజయంగా అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు గౌరవ తాండూరు శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవప్రదమైన వ్యక్తులం ఒక 4 నుంచి 5 మంది మేము లోపలికి అయినాం. పోలీస్ పర్మిషన్ తోటే పోలీసులకు అడిగి అక్కడ డిఎస్పీ సిఐ గారు అందరు ఉన్నారు. ఒక 5 మందిని వారి వెంట మమ్మల్ని పంపించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటంటే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి తాండూరు ప్రజలకు మరి అధికారులకు మరి గెలిచిన కౌన్సిలర్లకు మరి పోలీసులకు మంచి వర్క్ చేసారు, మంచిగా చేసారు అని చెప్పి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంలో చక్కగా పోయి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని పత్రికా సోదరుల సమక్షంలోనే మరి వాళ్ళకి అంతా చిన్న సమావేశం పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పి మేము బయటికి రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులకు కూడా తెలుసు, మీరు కూడా అందరు అక్కడనే ఉన్నారు. మీ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నదో ఆ కౌంటింగ్ హాల్ మెట్లను కూడా తాకలే. మీడియా పాయింట్ నుంచి చక్కగా మాట్లాడి మరి మీడియా పాయింట్ నుంచే బయటికి రావడం జరిగింది. అంతలోనే మేము బయటికి వస్తుండగా మరి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పేరు పైలట్ రోహిత్ రెడ్డి, ఆ పైలట్ ఎగిరినట్లు ముఖమంతా వాచిపోయింది. మరి ఏందో డ్రగ్స్ తీసుకున్నాడా, మళ్ళీ గంజాయి తాగిండా, ఆయననా మళ్ళీ ఆయన బ్యాచా, ఏంది అది పద్ధతి లేకుండా రౌడీజంగా ఆయన పోలీసు వాళ్ళు ఆయనకు అడిగితే నేను కూడా పోతా అంటే ఆయన గౌరవపదంగా సరే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయనతో పాటు 4గురికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. గేట్ లోపలికి వచ్చినాయి. గేట్ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మిగతా వాళ్ళని కూడా ఓ 100 మంది గుండాలు ఆయన తోలుకొని వచ్చాడు, రౌడీలు ఆయనే తోలుకొని వచ్చాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గుండా రౌడీలు అని ఆయన చెప్పడం, రోడ్ నుంచి బయటికి వెళ్తే గుండా రౌడీ తప్పితే వేరేదేం లేదు. ఆయన తోలుకొని వచ్చి గుండాలను గేట్ అవతల ఉన్న వాళ్ళను పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ గేట్ను లాక్కుంటా ఆ గేటు మీదకి వెళ్ళి ఒక వ్యక్తి చైర్మన్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా గేట్ ఎక్కి దింకుతున్నాడు ఇవతల. అది విజన్స్లో మీ వీడియోలు మీరే తీసి పంపించినవి ఉన్నాయి. మరి అటువంటి గుండాయిజం, అటువంటి లంగ లెక్కలు, దొంగ లెక్కలు చేసేది పైలట్ రోహిత్ రెడ్డి మరి వారి అనుచరులు. దాన్ని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గుండాలు చేసిండ్రు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుండాయిజం చేసిండు, ఆయన 50 మంది గుండాలను తోలుకొని పోయాడు. ఎవరయ్యా గుండాలు? నీవు గుండాగిరి చేస్తున్నావు, నీవు అసలు తాగుబోతువు. నువ్వు ఏం పొద్దుల ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకంటే నాకు 28 వస్తాయి 30 వస్తాయని ఆట ఆడిండు. ప్రజలు బుద్ధి చెప్పిర్రు. చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా ఉన్నారు. వాస్తవం చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా పిల్ల చేష్టలు, చిన్న పిల్లలు కూడా ఆ పద్ధతిలో చేయరు. హంగామా చేసుకుంటా హో 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 అనుకుంటా ఆ రౌడీజం మొత్తం ఆ వీడియోలు చూడండి. గౌరవ ఎమ్మెల్యే మంచిగా ఆయన మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే ఆయన మీద దూచుకొని వస్తున్నాడు. పూర బండి అయిన కారుకు అడ్డంగా వస్తున్నాడు, మొత్తం దొంగ వచ్చినట్ల, ఒక రౌడీ వచ్చినట్ల. ఇది పద్ధతి మాజీ ఎమ్మెల్యేది? నేను గౌరవ ఎస్పీకి గారి డిఎస్పీకి గారి పోలీసు శాఖ వారికి చెప్తున్నా, ఇప్పుడే ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఎంట పోయిన వాళ్ళను, మరి రోహిత్ రెడ్డి ఎంట ఉన్న వాళ్ళను అందరినీ నార్కోటిక్ టెస్ట్ చేపియండి. ఎవడు మందు తాగిండు, ఎవడు డ్రగ్స్ తాగిండు, ఎవడేం చేసిండు అనేది బయటపడుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ ఇటువంటి దొంగలను వాస్తవ పరిస్థితి ఏంటంటే బయటికి తీసుకొచ్చి పబ్లిక్ ప్రచారం చేస్తేనే తెలుస్తుంది ఈ దొంగ లెక్కలు. మాటికి ముందు ఎప్పుడు కూడా నోరు తెసిన రోహిత్ రెడ్డి మాట్లాడేది ఒకటే, రౌడీలు దొంగలు, కాంగ్రెస్లు రౌడీలు గుండాలు. ఎవరయ్యా గుండాలు రౌడీలు? నీవు రౌడీవి, నీవు గుండావు, నీవు పిల్ల చేస్తలేక చేస్తున్నావు. ఒక మాజీ ఎమ్మెల్యేవు 10 మందిలో ప్రవర్తనగా ఎట్లా ఉండాలి అనేది నీకు తెలియదు. తెలివిలేని నీవు మాట్లాడుతున్నావు. మరి కాంగ్రెస్ వాళ్ళని ఈరోజు కాదంటావా? ఆ రోజు నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంటే ఉన్న రౌడీలు గుండాలు అంటున్నారే, ఆ రోజు నీకు రౌడీలు కనిపించలేరా? వాళ్ళే కదా నీకు భిక్ష పెట్టి గెలిపించింది. మరి ఆ రోజు తెలియదు వీళ్ళు రౌడీలు గుండాలు అనేది. మళ్ళీ ఈరోజు రౌడీలు గుండాలు కనిపిస్తున్నారు నీకు. కాబట్టి మేము ఒకటే కోరేది, హెచ్చరిస్తున్నాం నీకు. సుమ
బాధ్యతగా ఉన్నా నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీని నడిపిస్తున్నావు, నీకు చేత కాదు. ఆ ఎంట ఎవరు మా డాక్టర్ సాబ్ సంపత్ సార్ వచ్చినందుకు ఈ 10-12 సీట్లు వచ్చినాయి. నీకు ముఖం ఉంది, తాండు రోజులు లేకుండా నీకు కర్రు కాచి వాత పెడుతుండ్రి. ఆ సంపత్ వల్లనే ఈ 10-12 సీట్లు గెలిచినావు. ఆ సంపత్ రాకపోతే నీకు ముఖమే ఉండకుండా ఇక్కడ మరి తాండూరుకు మళ్ళీ ఏదో దుబాయ్ ఎక్కడున్నావంటే దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియానో మరి ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా దొంగతనం చేయనీకి ఇక్కడ సరిపోకొచ్చిందని ఆడ దొంగతనం చేయనీకే నేను గన్ను దోవుతున్నా, బంగారం గల్లు ఉంటున్నవే అక్కడనే పంపించిన నీకు ఇప్పటికి కూడా ఆ పని చేసుకొని రాజకీయంలో తాండూరుకు నీకు పనికిరావు. ఎందుకంటే నాన్ లోకల్ పరిగికెళ్ళి వచ్చిండు మనోహర్ రెడ్డి, అది చేస్తుండు ఇది చేస్తుండు కాదు. మనోహర్ రెడ్డి ఇండియా లోకల్ ఆ రోజే ఎలక్షన్లోనే నీకు తేల్చిపోయింది. ఆ రోజే చెప్పడం జరిగింది లోకల్ నాన్ లోకల్ ఎవరనేది. లోకల్ అనేది నువ్వు ఎక్కడి నుంచో పరిగికెళ్ళి వచ్చిందని చెప్పినప్పుడే నీకు ఓటర్ లిస్టులో పేరుంది. ఇక్కడ తాండూరు నుంచే శాంతినగర్ ఇల్లు ఉంది, అదంతా ప్రూఫ్ అయింది. అయినా మళ్ళీ లోకల్ కాదు పరిగికెళ్ళి వచ్చిండు అనేది చెప్పడానికి సిగ్గుచేయట్లేదా? నీకు ఆ రోజు ప్రజలు నీకు తరిమి కొట్టిర్రు, అయిపోయింది నీ పని. మరి దాని గురించి మాట్లాడొద్దు. ఇంకొకసారి కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చి రౌడీలు గుండాలు చేస్తే ఆ గుండాయిజం ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాం నీకు. మేము దాని జోలికోం. రౌడీయిజం కాదు, గుండాయిజం కాదు. కాంగ్రెస్ పార్టీ శాంతికి పాటిస్తుంది, శాంతియుతంగా ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే ఏంటంటే అప్పటికి మొత్తం డిక్లేర్ అయింది. మాకు 19 సీట్లు వచ్చినాయి, మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం. అప్పటికి ఉన్నది 3 సీట్లు. 3 సీట్లు ఏంటంటే 6, 9, 24 అప్పటికే డిక్లేర్ అయింది మేము పోయికన్నా ముందే. మిగిలింది 6, 9. మేము ఫ్రెష్ మీట్లో ఉన్నప్పుడే ఫ్రెష్ సోదరులు కూడా అందరు విన్నారు. 6వది డిక్లేర్ అయింది. ఇంకా మిగిలింది అయితే 9వది నడుస్తుండే. దాన్ని మేము జోలికే పోలేము. ఈరోజు తారుమారు చేయనికే రిజల్ట్ మెజార్టీ రాలేదంటే ఎక్కడ రాలేదు మెజార్టీ ఎప్పుడో అయిపోయింది. మెజార్టీ వచ్చిన తర్వాతనే మేము కౌంటింగ్ హాల్లోకి పోయినాం. కౌంటింగ్ ఆ కాంపౌండ్లకు, హాల్లో కాదు, కౌంటింగ్ కాంపౌండ్లకు పోయినాం. పోలీసు వాళ్ళని అడిగి పోలీసు వాళ్ళ పరిమితోటి మీడియా పాయింట్ దగ్గరికి పోయినాం. మీడియా పాయింట్ వరకు పోయినాం, కానీ కౌంటింగ్ హాల్లో అడుగు కూడా పెట్టలే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదతోటి మాట్లాడు. మరి ఆ తాగుబోతు పంచాయతీ డ్రగ్స్ తాగుతున్నావా, మరి గంజాయి తాగుతున్నావా, అది బంద్ చేసి పబ్లిక్లరా నేను డ్రగ్స్ తాగి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అయిపోతా అనేది చెప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పత్రికా సోదరులకు నమస్కారాలు. వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలకు 4 కాంగ్రెస్ పార్టీ స్విప్ చేసింది. గతంలో ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాం, అదే జరిగింది. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ 4 మున్సిపాలిటీలో మెజారిటీ సీట్లను తీసుకొని చైర్మన్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేము కూర్చోబెడుతున్నాం. మరి ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసులు కానీ అధికారులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బందోబస్తు మంచిగా ఉండి మరి పోలీస్ సిబ్బంది కానీ మరి ఇతర సిబ్బందులు అందరికీ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మరి మా 6 గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 6 గ్యారెంటీలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వారి చెంతకు చేరుతున్నాయి. ఆ 6 గ్యారెంటీలను మేము ఇచ్చిన బస్సు ఫ్రీ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, మరి గ్యాస్ 500 గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏ కార్యక్రమాలు చేపట్టామో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ ప్రజలకు నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ జిల్లాలో బ్రహ్మరథం పట్టి 4 మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు తాండూరులో కూడా మేము మెజార్టీ స్థానాలు 19 స్థానాలు మేము ఇక్కడ గెలుచుకున్నాం. వికారాబాద్లో కూడా 19 గెలుచుకున్నాం, కొడంగల్లో 10 గెలుచుకున్నాం. మరి వికారాబాద్ పరిగిలో కూడా 8 సీట్లు, 2 ఇండిపెండెంట్లు 10 గెలుచుకున్నాం. మరి తాండూరులో ఇంతకుముందు సాయంత్రం పూట 5 గంటలకు థ్యాంక్స్ చెప్పడానికి ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి పోతే మీడియా పాయింట్ దగ్గరికి పోయి మాట్లాడి రావడం జరిగింది. అప్పుడే మేము ఆల్రెడీ 19 సీట్లు గెలుచుకున్నాం. మరి అప్పుడు ఆడికి పోయినాక కూడా 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అనౌన్స్ చేస్తూ ఉంటారు. మరి ఇంకోటి 9వ వార్డు కూడా, అది కూడా బీఆర్ఎస్ పార్టీకి పోయింది. మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. అయితే మాజీ ఎమ్మెల్యే గారు తొందరపాటు పడి మరి ఎందుకో ఆయన ఏమనుకుంటున్నాడు, షేరింగ్ వస్తున్నది, ఆయన ఫేస్ను చూస్తే
ఇది ఏం తిన మనిషా దయ్యమా లేకుంటే ఇంకేదా కలవాడినికే ఆ ఫలితాలు తారుమారు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పోయినాడికి ఫలితాలను తారుమారు చేయడానికి పోయిండు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఫ్లస్ట్రేషన్లో వచ్చిండు, వణుకుతున్నాడు మనిషి. మరి ఏం డ్రగ్స్ తాగుతున్నాడా, మరి గంజాయి తాగుతున్నాడా, ఆయన ఏందో పొద్దున్న నుంచి నిద్రపట్టలేదు, మధ్యాహ్నం నుంచి రాత్రి నుంచి మళ్ళీ ఆయనకు. మరి ఏ మనిషి చూసి ఎమ్మెల్యేని చూసి ఓర్వలేక అయినా ఇప్పుడు ఎక్స్ అయినా ఓడిపోయినా అనేది లేదు, ఇంకా నేను గెలిచే ఉన్నా ఎమ్మెల్యేని ఉన్నా అనే ధీమాలో ఉన్నాడు ఆయన. బచ్పన్ ఖాళీ అంటారు చూడు, బాల్ బచ్పన్. మా ఎమ్మెల్యే సాబ్ చెప్తాడు ఈ డైలాగ్, బాల్ బచ్పన్ అని. బాల్ బచ్పన్ ఖాళీ ఉంది ఆయనకు. మరి ఇంకా ఎక్కడ కూడా బర్దాస్త్ కాకొచ్చింది. అధికారంలో నేనే ఉన్నా, ఇక 28 గెలుస్తున్నా, 28 గెలుచుకుంటా అంటే 28 లాది ఏం లేదు, ఎటు కాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆయన తాండూరు విడిచిపెట్టి వదిలిపించి వెళ్ళిపోతేనే బాగుంటుంది. ఆ వచ్చిన 10-12 సీట్లు కూడా ఆ డాక్టర్ సంపత్ దయ వల్ల వచ్చింది. ఆ డాక్టర్ సంపత్ లేకపోతే డిపాజిట్లు కూడా రాకుండే, పూర్తి 4-5 కూడా రాకుండే. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను ఆయన ఇంకోసారి కూడా చెప్తున్నా, స్టేట్ మొత్తం ఇంకోసారి కూడా చెప్తున్నా, రోహిత్ రెడ్డిని ఆలోచన చేసి మాట్లాడాలి, కాంగ్రెస్ గుండా అని చెప్పకుండా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పాడి ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి జనాలు బ్రహ్మరథం పాడి దాదాపుగా 90 సీట్లు మేము గెలవబోతున్నాం. మరి మెజారిటీ సీట్లు మున్సిపాలిటీలో మేము గెలుస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. ఈరోజు కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏం చేసుకున్నారనేది మరి ఇప్పుడైనా కనీసం వాళ్ళ మాట్లాడే ధోరణిని మార్చుకోవాలి. నోరు ధరిస్తే వాడు అది చేస్తే వీరు ఇది చేస్తే మరి బాకీ కార్డ్ అనేది ఒకటి అందరికీ ఇంటింటికి పంపించదు. మొన్న ఆ బాకీ కార్డు కాదు, మరి మీ బాకీ కార్డు ఏమేమి ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. 10 సంవత్సరాలు మీరు రాజకీయం చేసినారు, అధికారాన్ని ఎంజాయ్ చేసినారు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల పాలు చేసిపోయారు. ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు మీకు 65,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ మీకు అందించారు. మరి మీరు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చినప్పుడు 8 లక్షల లోటు బాకీ చేసి 8 లక్షల రూపాయలు బాకీ చేసి 8 లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసి మాకు అప్పు చెప్తారు. అయినా ఈ 2 సంవత్సరాల పైచులు సమర్థవంతంగా మంచి పద్ధతిలో పరిపాలించి ఈరోజు ప్రజల మెప్పు కోసం ప్రజలను మెచ్చి మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ అత్యధిక మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం. దీనికి తీసుకొచ్చి బుద్ధి తెచ్చుకున్నాక కనీసం మాట్లాడే ధోరణినన్నా ఈ రోజన్నా మీరు మార్చుకుంటే బాగుంటుందని కూడా వారికి హెచ్చరిస్తుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మండలం కానీ జిల్లా పరిషత్ కానీ మొత్తం మేమే తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించి మరి ఈ మిగతా 3 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంవత్సరాల్లో కూడా హామీలు ఇచ్చిన దాంట్లో మిగిలిన హామీలు మేజర్ ఏంటంటే వృద్ధులకు 4,000 పింఛన్లు, మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు తప్పకుండా, అవి 2 గ్యారెంటీలు తప్పకుండా మేము వాళ్ళకు అమలు చేస్తాం. ఇంకా మాకు టైం ఉంది. రైతులకు కూడా రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా మొత్తం చేయడం జరిగింది. రైతు బంధు కూడా మేము తప్పకుండా కూడా రైతు బంధు వేస్తున్నాం. ఈ ఇన్స్టాల్ వేసేది ఉన్నది. ఈ వారంలో రైతు బంధు కూడా వేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అది కూడా అమలు చేస్తాం. ఏ స్కీమ్ను కూడా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి ప్రజలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు తీసుకొని వెళ్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.